హనుమాన్ సినిమాలో హనుమంతుడు ఎవరు? కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో దీని గురించి చర్చ బాగానే జరుగుతుంది. కాకపోతే దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం తమ సినిమాలో హనుమంతుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పడం లేదు. అడిగినా కూడా చెప్పను అనే సమాధానమే చెబుతున్నాడు తప్ప సినిమాలో హనుమాన్ ఎవరు అనే విషయం నోరు జారడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో హనుమంతుడు ఎవరు, ఆ పాత్రలో ఎవరు నటించారు అనే ఆసక్తి చాలా రోజుల నుంచి నడుస్తూనే ఉంది. దీని మీద చర్చ నడుస్తున్నా కూడా ఎక్కడ ఏ చిన్న లీక్ కూడా బయటకు రానివ్వలేదు దర్శక నిర్మాతలు. ఎందుకంటే తమ సినిమాకు అదే బ్రహ్మ పదార్థం అని బలంగా నమ్ముతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో సినిమాలో హనుమంతుడు ఎవరంటూ యాంకర్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ప్రశాంతంగా నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మీకు మాత్రమే కాదు సార్, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ ఈ టాపిక్ గురించి మాట్లాడను, ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే అంటూ తెగేసి చెప్పేశాడు ప్రశాంత్ వర్మ. రేపు థియేటర్లో ఆ క్యారెక్టర్ ఎవరు పోషించారో చూసి ప్రేక్షకులు మొత్తం థ్రిల్ అవ్వాలన్నదే మా ఆలోచన. అందుకే ఎక్కడా దీని గురించి చెప్పడం లేదంటూ మరింత ఆసక్తి పెంచాడు ఈ దర్శకుడు. కానీ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ బట్టి చూస్తే హనుమాన్ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ చేసింది ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వెర్షన్ అని తెలుస్తుంది. పెరిగిన టెక్నాలజీని వాడుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చిరంజీవిని రీక్రియేట్ చేశారని ప్రచారం జరుగుతుంది. మొన్న విడుదలైన సినిమా ట్రైలర్లో హనుమంతుడి కళ్ళు సేమ్ చిరంజీవి కళ్ళ మాదిరే ఉన్నాయి. ఇదే విషయం దర్శకుడిని అడిగితే అవి చిరంజీవి కళ్ళే అని ఒప్పుకున్నాడు కూడా. మరి చిరంజీవిని డిజిటల్ గా చూపించారా అని అడిగితే మాత్రం దానికి ఎలాంటి సమాధానం చెప్పట్లేదు ప్రశాంత్ వర్మ. అది మీరు సినిమాలో చూసి తెలుసుకోనంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు బట్టి చూస్తే మాత్రం హనుమాన్ సినిమాలో ఖచ్చితంగా చిరంజీవి రెఫరెన్స్ వాడుకున్నారని అర్థమవుతుంది. పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడు. జనవరి 7వ తారీఖున ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మొత్తానికి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే జనవరి 12వ తారీఖు రావాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.